వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 16 జూలై 2024 అంటే మంగళవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు మంగళవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్, ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్, అలాగే ఫార్మా అండ్ కెమికల్స్, ల్యాబ్స్ ఇలాంటి వాటి స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా బుక్ పబ్లిషర్స్ స్టాక్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన స్టాక్స్, సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీస్ ఇలాంటి వాటి అన్ని స్టాక్స్ను, అలాగే బయో ప్రొడక్ట్స్ అంటే బయో గ్యాస్, బయో పవర్, బయోడీజిల్ ఇలాంటి వాటి స్టాక్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, సీడ్స్ కంపెనీల స్టాక్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ సంబంధించిన స్టాక్స్, అలాగే సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఏవియేషన్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, లాజిస్టిక్ సప్లైస్, అలాగే పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, టెక్స్టైల్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా కొంత డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవి, ఇంకా సిల్వర్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.